ఆటగారి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థన పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి ఇస్మాయిల్ హిందూపూర్ నుంచి రెడీగా ఉన్నారు. ఇస్మాయిల్, గుడ్ మార్నింగ్ అండి. ఇస్మాయిల్, చెప్పండి, వైరల్ కావాలనే ఒత్తిడితో ఇన్ఫ్లుయెన్సర్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారని అంటారా? గుడ్ మార్నింగ్ గగన గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. మీరు చెప్పిన విధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చితో కొంతమంది కంటెంట్ క్రియేటర్లు ఖచ్చితంగా గీత దాటుతున్నారు. దీనికి సంబంధించిన ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు రోడ్ల మీద నడుస్తున్న కార్లపైకి ఎక్కడం, బైకులపై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల వారి ప్రాణాలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కేవలం వ్యూస్ కోసం అసభ్యకరమైన దుస్తులు ధరించడం లేదా దండద్వారం వచ్చేలా మాట్లాడడం వంటివి ఒక ట్రెండ్ గా మారిపోయాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అవ్వాలని పోవడం, దీనివల్ల సమాజంలో తప్పుడు సందేశాలు వెళ్తాయని ప్రభుత్వం లేదా ప్లాట్ఫామ్స్ కఠినమైన నిబంధనలు తీసుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు అడిగినట్టు విధంగానే వైరల్ అవ్వాలని పిచ్చితో కంటెంట్ క్రియేటర్లు హద్దులు దాటడం ఈ మధ్య కాలంలో ఐబొమ్మ అనే విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇస్మాయిల్, చెప్పండి, అంటే నిజంగా కంటెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ కంటెంట్ కోసం వాళ్ళు మాటలు దాటేస్తున్నారు. ఆ మాట కాస్త చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా పడిపోతున్నారంటారు. దాని గురించి మీరేమంటారు? వ్యూస్ కోసం అసంపరికరమైన పదజాలను యూజ్ చేయడం ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సమాజంలో ఇటువంటివి పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని డిజిటల్ ఖాతాలు, కొన్ని ఇన్స్టాగ్రామ్ ఐడీలు బ్లాక్ చేస్తున్నారు. కొన్ని అనుమానిత సిమ్ కార్డులను ఐఎంఐ నెంబర్లను కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎప్పటికప్పుడు బ్లాక్ చేస్తున్నారు. ఇదే విషయం పైన ప్రభుత్వం 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.